యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇక ఈ అపరాధ భావం కారణంగా భీమ్ బాధపడుతూనే ఉంటాడు. తర్వాత ఈ చదువు వల్ల ప్రయోజనం ఉండదు. భీమరావు, భీమరావు, భీమ్, నేను బొంబాయి నుంచి దూరంగా వెళుతున్నాను. నేను ట్రాన్స్ఫర్ అయిపోయాను. ట్రాన్స్ఫర్ అవ్వడం కాదు, చేయించడం జరిగింది. నువ్వు చేస్తున్న ఈ పోరాటంలో కేవలం నువ్వొక్కడివే లేవా, నీతో పాటు నేను కూడా చేతులు కలిపాను. ఇక ఈ పోరాటంలో కేవలం నువ్వే ఓడిపోలేదు, నేను ఓడిపోయాను. ఎనీవేస్, వెళ్ళడానికి ముందు నేను కేవలం నీకు చెప్పడానికి వచ్చానంటే, మీ ఈ దేశం, మీ ఈ కంట్రీ చాలా అందమైనది, చాలా అద్భుతమైంది. కానీ దీని అందం మీద ఒక పెద్ద మచ్చ ఉంది. అది దీని అందాన్ని, దీని సౌందర్యాన్ని నాశనం చేసేస్తుంది. ఇక ఆ మచ్చ ఏంటంటే జాతివాదం. సాహెబ్, ఆ కారణంగా మమ్మల్ని రెచ్చగొట్టకండి. ఇది వాళ్ళ సమస్య, వాళ్ళ విషయం. ఇందులో జాతికేం సంబంధం? సార్ చెప్పింది నిజమే. ఇది నిజం. ఆలోచించండి, ఒకవేళ జాతివాదం అనేదే లేకుంటే వాళ్ళ దగ్గర కూడా భీమ్, దీపక్ వాళ్ళ అమ్మలాగా ఆలోచించే వ్యక్తులుండేవాళ్ళు. ఇక బహుశా అప్పుడు ఫలితం మరోలా ఉండేదేమో. జాతి మొత్తం ఒకటే అయిపోతే అప్పుడు అంతరాలు పూర్తిగా తగ్గిపోతాయి. ఇక ఎక్కడ అంతరాలు ఉండవో అప్పుడే సమాజం వేరువేరు దృక్కోణాల్లో ఆలోచించగలదు. భీమ్, నాకు తెలీదు మీ దేశంలోంచి ఈ జాతివాద సమస్య అంతమవుతుందో లేదో. అంతమైనా కూడా ఎలాగో నాకు కేవలం తెలిసిందొక్కటే, ఈ దేశంలో నీలాంటి యోధులున్నారు, వాళ్లకు పోరాటం తెలుసు. ఇక ఈరోజు నేను ఈ వీరాది వీరుడి కోసం క్లాప్స్ కొట్టాలనుకుంటున్నాను. వాళ్ళంతా కలిసి నీ భర్తను ప్రోత్సహించి ఎప్పుడైనా కొండ మీద నుంచి కిందికి తోసేయగలరు. తర్వాత తన ముక్కు, నోరు, కాళ్ళు ఏమీ మిగలవు. కానీ వీళ్ళకేం సంబంధం? వీళ్ళదేం పోతుంది? నీ భర్తే కదా, పూర్తిగా గాయాల పాలైపోతాడు. రమా, వెళ్ళి నీ భర్తకి కొంచెం నచ్చ చెప్పుకోమ్మా. ఈ చప్పట్లు కొట్టడం వల్ల ప్రభావితం ఏం కావద్దని, అలాగే మరీ అంత ధైర్యం తెచ్చుకోవద్దని, మరో పోరాటం చేయడానికి వెళ్ళేంతగా. వెళ్ళు. రమా, ఎందుకో ఏమో కానీ నాకు చాలా భయం వేస్తోంది.
ఈసారి భీమరావుని ఆపు. తను ముందుకెళ్ళడం బహుశా సరైంది కాదనుకుంటా. అవునరమ్మా. నేను నా భర్తను ఆపగలను, కానీ మామయ్య భీమ్రావ్ అంబేద్కర్ గురించి కలలు కన్నారు కదా. ఇలా చేస్తే ఆయనకు నేరస్తురాలనవుతాను. నా భర్త దేని గురించి అయితే మాట్లాడుతుంటారో, ఏ మార్పు కోసం సంకల్పించుకుంటారో, ఆయనకు నేను నేరస్తురాల్లాగా మారాలా? తను ఒక యోధుడు, ఆయన మీద ఆశలున్నాయి. రేపు ఆయన పోరాటం చేసి మన సంఘానికి గౌరవం తెస్తారు. ఒకవేళ నేను ఆయన్ని ఆపితే మొత్తం సంఘానికే నేరస్తురాలనవుతాను. అందుకే అత్తయ్య, నేను నా భర్తను ఆపలేను. సార్, ఒకవేళ యోధుడి చేతుల వల్ల ఇతరులకు నష్టం కలుగుతున్నప్పుడు అలాంటి యోధుడు యుద్ధాన్ని విరమించుకోవడమే మంచిది. నేను ఇంకొందరి జీవితాల్ని కష్టాల్లో పడేయాలనుకోవటం లేదు. అందుకే నేను ఈ యుద్ధాన్ని ఆపేస్తున్నాను సార్. నన్ను క్షమించండి. మీరు అలా ఎలా అనగలరు? ఆగడం మీ ప్రవృత్తి కాదు. అయినా ఆగడం వల్ల ఎవరైనా ఎప్పుడైనా గమ్యాన్ని చేరుకోగలిగారా? లేదు కదా. మీరు ముందుకెళ్ళాలి. మీరు మా అందరి కోసం ప్రయత్నించాలి. రమా, ఒకరికి బదులుగా ఇంకొకరు నడిస్తే ఇక ఆ గమ్యస్థానం తప్పు అని తేలితే అప్పుడంతా తప్పే అయిపోతుంది. అందరూ తెలివైన వాళ్లే. అందరికీ తమకంటూ కాళ్ళు కూడా ఉన్నాయి. ఇక ఆ కాళ్ళు పూర్తిగా క్షేమంగా ఉన్నాయి. అందుకే అందరూ తమ తమ శక్తి కొలది నడవగలరు. ఇంకొకరికి బదులుగా నేను నడవలేను. సార్, కాలేజ్ని తెరిపించడం దగ్గర నుంచి అభయ్ గారికి అలాగే నిర్మల గారికి పెళ్లి జరిపించినంత వరకు మీరు నాకు చాలా సహాయం చేశారు. మీ ఈ రుణాన్ని నేను జీవితంలో ఎప్పటికీ తీర్చుకోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. రమా, భీమును వెళ్ళనివ్వు. వాడిని ఆపద్దు. రామా, నేను వెళుతున్నాను, కానీ భీమ్కు నువ్వు పదే పదే ఇది గుర్తు చేస్తూ ఉండు. తన దేశానికి, తన సంఘానికి తన అవసరం చాలా ఉందని. గుడ్ బై. పదండి. ఈ దేశంలో నీలాంటి యోధులున్నారు. వాళ్లకు పోరాటం తెలుసు. ఈ రోజు నేను ఈ వీరాది వీరుడి కోసం క్లాప్స్ కొట్టాలనుకుంటున్నాను. ఆగడం మీ ప్రవృత్తి కాదు. అయినా ఆగడం వల్ల ఎవరైనా తమ గమ్యాన్ని చేరుకోగలిగారా? లేదు కదా. మీరు ముందుకెళ్ళాలి. మీరు మా అందరి కోసం ప్రయత్నించాలి.
దీపక్ వచ్చి భోజనం చెయ్యి. నాకు తినాలని లేదమ్మా. ఏమైంది? నీకెందుకు భోజనం చేయాలని లేదు? ఈరోజు నాకు భోజనం చేయాలనిపించడం లేదు. చేయాలనిపించడం లేదంటే ఎందుకు? ఏమైంది నీకు? అమ్మా, భీమనే ఓడిపోయాడు, అందుకే. అయినా భీమ్ ఓడిపోతే నువ్వెందుకు భోజనం చెయ్యవు? ఇదిగో ఇలా చూడు, చూసావుగా ఎంత చిన్నపిల్లాడి మనసులో ఎంత విషాన్ని నింపేశాడో. వీడు తన మీద గుడ్డిగా భక్తి పెంచుకున్నాడు. ఇదేం గుడ్డి భక్తి కాదు, భీమనే నా గురువు. తను చూసి ఆలోచించి అర్థం చేసుకుని ఆయనకు భక్తుడిగా మారాను. ఒకవేళ గురువే ఓడిపోతే నేనెలా గెలవగలను? చూసావుగా దీపక్, ఇక నువ్వేం మాట్లాడొద్దు. ఇక నోరు మూసుకొని వచ్చి భోజనం చెయ్యి. పద, ఇక్కడి నుంచి వెళ్దాం. తినాలని లేదు. దీపక్ పద. నన్ను వదలమ్మా. దీపక్, అరే చెయ్యొద్దులమ్మా. ఏం చేస్తున్నావు జిజాబాయ్? డబ్బులు లెక్క పెడుతున్నాను వదినా. నేను లెక్క మర్చిపోతాను చూడు. నువ్వు బయటకొచ్చి చూడు, ఈ డబ్బుల కారణంగా ఎంత మార్పు వస్తుందో. అంటే అదే ఆ దీపక్ లేడు, వాడు ప్రతి క్షణం భీం భీం అంటూ ఉన్నాడు. వాళ్ళమ్మ వాడిని కోపంతో లాక్కుంటూ పైకి తీసుకువెళ్ళిపోయింది, భీం అనే దయ్యాన్ని వదిలించడానికి. అంటే డబ్బు ప్రభావం చూపిస్తుందన్నమాట. వదినా, నేను లెక్క మర్చిపోయాను చూడండి. దయ్యాన్ని వదిలిస్తుందంటే నేనెందుకు చెప్పాలి? నేనేమన్నా నీకు మధ్యవర్తినా? ఓయ్, యోధుడి భార్య వెళ్ళడం అవసరం ఇప్పుడు? అది వాళ్ళింటి సమస్య, వాళ్లే పరిష్కరించుకుంటారు తల్లి. నువ్వు ముందు ఇంటి పని చూసుకో. రమను ఆపడం కంటే ముఖ్యమైన విషయం భీమ్కు చెప్పడం. పద చెప్దాం. ఏం చెప్పాలి? ముందు నువ్వు పద, చెప్తాను. పద. సరే పదండి, పదండి. రా. చూసావా వదినా, తనకి పుస్తకాల నుంచి తీరిక దొరికితేనే కదా తెలిసేది భార్య ఏం చేస్తుందో ఏం చేయడం లేదో. అదే ఈ మధ్య రమ నీ బాధ్యతల్ని తననెత్తిన వేసుకుంటోందా ఏంటి? ప్రపంచంలోని సమస్యలన్నీ పరిష్కరించటం. ఇలా తిరిగి తిరిగి సమస్యలను పరిష్కరించడం మొదలు పెడితే మరి ఇంటి పని ఎవరు చేస్తారు? రొట్టెలు ఎవరు చేస్తారు? ఎంతకంటే మంచిదేంటంటే నువ్వెలా ఉన్నావో, ఏం చేసేవాడువో అదే చేస్తూ ఉండడం. రామను మా కోసం వంట కూడా చేయనివ్వు. ఎక్కడుంది రమా? తను దీపక్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఏ సమస్య వచ్చిందో ఏంటో వాళ్ళ సమస్య పరిష్కరించడానికి. నాకు తినాలని లేదమ్మా, నాకు తినాలని లేదు. చెప్పాను కదా, నాకు తినాలని లేదు. పిన్ని, తనకు తినాలని లేకుంటే తినిపించకండి. ఇలా బలవంతం పెట్టడం మంచిది కాదు. ఇప్పుడు నువ్వు నాకు నేర్పిస్తావా ఏది మంచిదో ఏది కాదో అని? నేను మీకెందుకు నేర్పిస్తాను? కానీ ఇలా కోపంతో తినిపించడం బలవంతమే అవుతుంది. సరే, ఏం జరిగిందో నాకు చెప్పండి. రమక్క, భీమనే ఉదాసీనంగా ఉన్నాడు, అందుకే నాకు కూడా తినాలని లేదు. చూడమ్మా, నేను తిన్ను. దీపక్, అలా చెయ్యొద్దు. అన్నం తినమని అమ్మ చెప్తోందిగా. రమా, నీకు దండం పెట్టి చెప్తున్నాను, నువ్వు నా కొడుకు ఏవీ చెప్పొద్దు. ఇది మా ఇంటి వ్యవహారం. నాకు తెలుసు నేనేం చెయ్యాలో. పిన్ని, మీ ఇంట్లో మా ఇంట్లో నీతి ఇంకా నాది అని ఎప్పటి నుంచి మాట్లాడుతున్నారు? చూడు రమా, ఒకప్పుడు ఏముందో ఏం లేదో దాంతో పెద్ద తేడా ఏం లేదు, కానీ ఇప్పుడుంది. అయినా అది నువ్వు మర్చిపోయావా? ఈ రోజు పొద్దున్నే మేమంతా భీమ్కి ఏం చెప్పామో? లేదు పిన్ని, నేనేం మర్చిపోలేదు. నాకన్నీ గుర్తున్నాయి. కానీ ఇలా బలవంతంగా. కానీ నీకు అన్నీ గుర్తున్నాయి కదా, మరి కానీ కీని ఎందుకంటున్నావు? ఇంటికి పద. ఇది వీళ్ళింటి వ్యవహారం, వీళ్లే చూసుకుంటారు. మన మధ్యలో మాట్లాడాల్సిన అవసరం లేదు.
పద. భీమన్నయ్య, మీది తప్పు కాదు. అది నేను నమ్మను. మీరు అసలు ఎప్పుడు తప్పే చేయరు. దీపక్, మీ అమ్మ నిన్ను అన్నం తినమని చెప్తోంది కదా, అన్నం తిను. ఇక రమా, నువ్వు ఇంటికి పదమని చెప్పాను కదా, రా. ఇన్నాళ్ళకు నువ్వు నాకు శుభవార్త వినిపించావు హితేష్. ఇప్పుడు ఆ భీమరావు దారిలోకి వచ్చాడన్నమాట. ఇప్పుడు ఆ భీమరావు ఎవ్వరి విషయాల్లోనూ తల దూర్చలేడు, ఒకరి వ్యవహారాల్లో ఉపన్యాసాలు ఇవ్వలేడు. నిజం చెప్పాలంటే ఇప్పుడు హితేష్ వాడు మా బలానికి భయపడ్డాడు. భయపడ్డాడు బాబు గారు. లేదంటే రమా చేయి పట్టుకొని రాత్రి తీసుకెళ్లేవాడే కాదు. వాణ్ణి ఇంకా భయపెట్టాలి. ఎప్పటిదాకా భయపెడతామంటే వాడు తనని తాను వికలాంగుడిలా అనుభూతి చెందే వరకు. ఎంతకాలం భయపెడతామంటే వాడి వెన్నెముక విరిగేంత వరకు. ఎప్పటిదాకా భయపెడతామంటే ఎప్పటి వరకు అంటే ఆ మందబుద్ధి ఒకరి విషయాల్లో తలదూర్చడం మర్చిపోయేంత వరకు. హితేష్, ఒక పని చేయి. ఏంటిది బాబు? ఇంటికెళ్ళు. అలాగే అక్కడున్న అందరినీ ఇక్కడికి తీసుకొనిరా. వాళ్ళందరికీ ఇక్కడ పనుందని వాళ్ళకి చెప్పు. ఇక బయట కూలి పని చేస్తే వాళ్లకు ఎంత డబ్బు ఇస్తారో దానికి 4 రెట్లు డబ్బు ఇక్కడ ఎక్కువ ఇస్తానని. 4 రెట్ల బాబు గారు? నేను ఇప్పుడే వెళ్తాను, వెళ్ళి అందరినీ పిలుచుకొని వస్తాను. వస్తాను బాబు గారు. ఇలా ఉండాలి. అమ్మా నాన్న ఎక్కడికి వెళ్తున్నారు? నువ్వు చూస్తున్నావు కదా నరోత్తం, నిర్మల చనిపోయినప్పటి నుంచి మీ అమ్మ ఏడుస్తూనే ఉందిలా. అందుకే నేనేమనుకుంటున్నానంటే తనను తీర్థయాత్రలకు తీసుకెళ్లాలని. బహుశా అక్కడ దీనికి మనశ్శాంతి దొరకొచ్చు. అప్పుడైనా మామూలు మనిషి అవుతుందేమో. నాన్న, నేను సామాన్లు పెట్టిస్తాను. చూడు, బండ్లో నేను ముందే సామాన్లు పెట్టించాను. ఇక మేం బయలుదేరుతాం. అమ్మా, ఇంత సవితి తల్లి ప్రవర్తన. మీకు కూడా ఈ విషయం తెలుసు. నిర్మల చావుకి బాధ్యులు స్వయంగా నిర్మలే అని. సర్లే, మీరిద్దరు వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు వెళ్ళండి. కానీ అమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి, మీకొక ఆజ్ఞల్ని పంపించే కొడుకు కూడా ఉన్నాడని. దుఃఖం నుంచి కోలుకోవడం తేలికవుతుంది. భీమ్రావ్ అంబేద్కర్, నీకు పొగరు ఎంత తగ్గిపోతే నా కుట్రలు అంతగా పెరిగిపోతాయి. ఈ రోజు వరకు నేను నిన్ను ఏ దెబ్బ కొట్టలేకపోయానో అది ఈ రోజు కొడతాను. నువ్వు ఇతరుల జీవితాల్లో కలగజేసుకోవడం మానేశావు, కానీ నరోత్తం జోషి కాదు. ఇదిగో జనార్దన్, ఇలా రా. జోకు, అందరూ రండి రండి, త్వరగా రండి రండి. అరే కొంచెం ఆగండి, వాళ్ళు కూడా రండి రండి, అందరూ వచ్చేయండి. రండి. ఏమైంది చూడండి, ఎవరెవరికి 4 రెట్లు డబ్బు సంపాదించాలని ఉందో వాళ్ళంతా త్వరగా తయారైపోయి నరోత్తం జోషి ఇంటికి పదండి. ఈరోజు వాళ్ళ ఇంట్లో చాలా పని ఉంది. ఎవరెవరికి ఎందుకు ఎత్తేసన్నా? మా అందరికి కూడా సంపాదించాలని ఉంది. ఇంకొక విషయం, ఆడవాళ్ళు కూడా రావచ్చు. అవును, అయితే మనం కూడా వెళ్దాం. పులియక్క పద. పద పద.